హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము సత్యభామ అప్కమింగ్ ఎపిసోడ్స్, అంటే నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేసి ఒక చిన్న అనాలిసిస్ చేస్తాం. మనకి ఇది ప్రతి వారం వస్తుంది, ప్రతి సండే మనకు ఈ ఎపిసోడ్ వస్తుంది. నా రివ్యూలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాగే మీకు చెప్తాను, ప్రతి వారము సండే మన సత్యభామ నెక్స్ట్ 6 ఎపిసోడ్లు ఎలా ఉంటుందనేసి ఒక చిన్న అనాలిసిస్ చేస్తాము. ఎవరినో కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, మీ దగ్గర నుంచి అసలు మామూలు రెస్పాన్స్ కాదు నాకు వచ్చిండేది. నిజంగా చాలా చాలా రుణపడి ఉంటాను మీకు ఎప్పటికీ. ఎందుకంటే 30 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. జస్ట్ 2 వీడియోస్ మాత్రమే 30 మంది సబ్స్క్రైబర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. నేను ఎన్నో సీరియల్ పెట్టాను కానీ మహా అయితే 1-2 వచ్చేవాళ్ళు. అసలు వీడియో వ్యూ పోయినది తక్కువైనా కానీ మీరు 30 మంది సబ్స్క్రైబర్లు వచ్చిందని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఎప్పటికీ రుణపడినాను. అలాగే నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ ఇంకా ఉంది. మీరు కావాలంటే ఒకవేళ ఓట్ వేయకుండా అంటే ఖచ్చితంగా ఓట్ వేయండి. ఏమని పెట్టా అంటే సత్యాకి నిజం తెలిసింది కదా, సత్యాకి నిజం తెలిసిన తర్వాత క్రిష్కి ఆ విషయం చెప్తుందా లేదా అనేసి దాంట్లో 38% మంది సత్య చెప్తుంది అనేసి అన్నారు. మళ్ళీ 62% మంది చెప్పదు అనేసి అన్నారు. అది ఏమి ఆ ఒపీనియన్ మీరు చెప్పినది కరెక్టా లేదా అనేసి ఈ వీడియో ఫుల్గా చూస్తాను, మీకు అర్థమవుతుంది. అలాగే నేను కూడా లాస్ట్లో దాని గురించి మీకు చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే నేను చూసిన 2 ఎపిసోడ్లు అయినా కానీ ఆ సీరియల్లో ఎంత డెప్త్ ఉందంటే అంత డెప్త్కి పోయి నేను ఆలోచించి మళ్ళీ ముందు ప్రోమోలంతా చూసి అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేసి, అలాగే మీరు పెట్టిండే కామెంట్స్ వల్ల నాకు స్టోరీ అర్థం చేసుకొని ప్రతిదీ మీరు ఏమేమి చెప్పారు, ఎలా చేశారు, ఏమి అనేసి నేను అర్థం చేసుకొని ఈ వీడియో చేస్తాను. నేను ఊరికి టప్పగా అయితే వీడియో చేయట్లేదు. దానికోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు సత్యాకి మనకు ఫస్ట్ ప్రోమోల గురించి మనం మాట్లాడాలి. ప్రోమోల గురించి మాట్లాడాలి అంటూ ఉంటారంటే ప్రోమోలో మనకేం చూపించారు, సాటర్డే ప్రోమో మనకు వచ్చింది కదా, అంటే ఫ్రైడే ఎపిసోడ్లో మనకు రేపటి భాగం వచ్చింది. రేపటి భాగంలో ఏమంది, అక్కడ నరసింహ గారిని కొట్టేప్పుడు మన సత్య అక్కడ చూసినట్టు మనకు చూపించారు. మనం ఏమనుకున్నాం అంటే నరసింహ కొట్టేది సత్య చూసింది, అప్పుడు నిజం తెలిసిందే అనేసి మనం అనుకున్నాం, అంతే కదా. కానీ ఇక్కడ మాత్రము వాళ్ళ కొడుకుని కొడతా ఉంటాడు. వాళ్ళ కొడుకుని ఆస్తిపత్రాలను చూపించి, చూడు తోట మిల్ నీ దగ్గరే ఉంది, కొబ్బరి తోట నీ పేరు మీద ఉంది, అన్ని వస్తువులు నీ పేరు మీద ఉన్నాయి, ఎందుకంటే వాడు నా సొంత కొడుకు కాదు అని చెప్పేసి చెప్పాడు. అక్కడ కొట్టా చెప్పే కొందికి మన సత్యాన్ని చూపించారు. అక్కడ మన సత్యాన్ని చూపించినారు. సత్య షాక్ అయినట్టు, యాస్టీస్గా షాక్ అయినట్టు చూపించారు. ఎందుకంటే శుక్రవారం ప్రోమోలో మనకు శనివారం ప్రోమోలోనూ అదే చూపించారు. అక్కడ నిజమంతా అనేసి మనకైతే ఇప్పుడు వరకు క్లారిటీ అయితే లేదు. అదొక విషయం మీకు క్లారిఫై చేయాలనుకున్నాను. సత్య తెలిసిందా లేదా అనేది పక్కన పెడతాం. సత్యాకి అయితే 100% తెలిసింది. ఎందుకంటే ఇక్కడ నరసింహ అనేవాళ్ళు శత్రువుగా ఉన్నారు కదా, ఆ శత్రు శేషం ఆడికి అంతం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్గా సీరియల్ జరగాలంటే ఏదో ఒక లింక్ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు క్రిష్ వాళ్ళ కొడుకు మహాదేవ్ కొడుకు కాదనేసి చెప్పాడు. కానీ క్రిష్ తట్టుకోగలడా లేదనేసి ఒక చిన్న అనాలిసిస్ చేసేద్దాం. క్రిష్ మా నాన్న, మా బాపు రక్తం నాలో ప్రవహిస్తూ ఉంది, మా బాపు కోసం నేనేమైనా చేస్తాను, మా బాపుకి కత్తన్న అవుతాను, ఎర్రన్న అవుతాను అనేసి క్రిష్ మాత్రం మామూలుగా ప్రేమ పెంచుకోలేదు. నాకు ఒకటి అనిపించింది, ఎందుకు అబ్బాయి ఇంత నాటకం అంటారు, అసలు హాస్పిటల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోయినారు, ఏం ప్రేమ చూపించట్లేదు, అసలు కార్యం జరగాలంటే అడ్డుపడతా అంటారు, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి నేనైతే చాలా చాలా ఆలోచించాను. ఎందుకు ఈ విధంగా ఇంత నాటకం ఉంటారు, మరీ ఇంత ఘోరంగా ఉంటారు ఎందుకు అనేసి అంటే అక్కడ కన్న కొడుకు కాదంట. కన్న కొడుకు కాకపోతే ఇంకొకరు క్రిష్, అసలు క్రిష్ కథ ఏమి అనేసి ఇంకా సత్య దీని పైన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది సత్య. చూద్దాం, వెయిట్ చేద్దాం. దాంతోపాటు ఇంకా మళ్ళీ సత్య వాళ్ళ అన్న ఉన్నారు కదా, వాళ్ళ కథ కూడా కొంచెము అదే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఒకరిదే చూపిస్తూ ఉంటే ఎప్పుడు కానీ బోర్ కొడతా ఉంటుంది. ఇంకా కొత్త క్యారెక్టర్లు చాలా వస్తూ ఉంటాయి. ఈ వారంలో కూడా ఎంటర్ అవ్వచ్చు కొత్త క్యారెక్టర్లు. ఆ ఎవరు ఏమి అనేసి, ఎవరు క్రిష్ని ఇచ్చారు, లేకపోతే క్రిష్ ఎక్కడ దొరికారు ఏమనేసి ఆ కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక సీరియల్ చూసి చెప్పట్లేదు, నేను మా రివ్యూలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను ఏదైతే చెప్తానో అది మ్యాక్స్ 90% జరుగుతుంది. ఎందుకంటే సీరియల్ అనేది ఇప్పుడు మనము ఓన్ చేసుకొని చూస్తాను కాబట్టి, నేను రివ్యూవర్గానే చూస్తాను కాబట్టి, ఒక ఆడియన్గా చూస్తాను అంటే ఆ సీరియల్ ఆడికి అయిపోయింది అనేసి వదిలేస్తాను. రివ్యూవర్గా చూస్తాను, ప్రతి ఒక్క పాయింట్ నేను రాసుకొని ఆడ 1-2 సార్లు చూసుకొని అక్కడ ఏం పాయింట్లు వదిలారు, ఏం లింకులు వదిలారు అనేసి నేను రాసుకొని మీకు ఈ వీడియో చేస్తాను. అంతేగాని మామూలుగా అల్లాటప్పగా ఏం చేయట్లేదు, ఊరికే చేసేసి ఏదో టైంపాస్ చేసేసి ఆ రకం కాదు. నాకు జెన్యూనిటీ ఉండాలనేసి ఈ వీడియో చేస్తాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఇంకా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, మీకు పొద్దునే వస్తూ ఉంటుంది మన ఛానల్లో, పొద్దునే రివ్యూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రాకపోయినా కానీ మన ఛానల్లో కిరణ్ రామ్ని నేను సెర్చ్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. లేకపోతే మీరు ఓట్ చేసింటారు కదా, ఓట్ చేసిన తర్వాత కిరణ్ రామ్ని నేను పైన క్లిక్ చేశారంటే మీ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు చూడొచ్చు. మార్నింగ్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ 9:30-10 లోపల వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత
అక్కడ మహాదేవయ్య అయితే నిజం చెప్పాడు. మహాదేవయ్య చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలుసో తెలీదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలుసో తెలీదో మనకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మనకే తెలియదు అసలు క్రిస్టియన్ వాళ్ళు మహాదేవయ్య కొడుకని మనం ఫస్ట్ నుంచి చూస్తాను, అదే విధంగా చూస్తాను కదా. ఇప్పుడు మనకు సత్యాకి తెలిసింది, వాళ్ళ నాన్నకు తెలిసింది, వాళ్ళ అన్నకు రుద్రాకి తెలిసింది, వీళ్ళ ముగ్గురికి మాత్రమే తెలిసింది. వీళ్ళ ముగ్గురికి మాత్రం తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మకి తెలుసా లేదా అనేసి వాళ్ళ అమ్మకి తెలిసింటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే కృష్ణ వాళ్ళ అమ్మ కూడా ప్రేమగా చూసుకోవట్లేదు. ఆ బామ్మగారు ఉండదు చూడండి, ఆ బామ్మగారికి కృష్కి ఏదో లింక్ ఉండేట్టు. ఎందుకంటే బామ్మగారు ఒక్కరే కృషి పైన ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. బామ్మగారు నిజం దాచిపెడతా ఉంటారా, బామ్మగారికి ఏమైనా సంబంధించి కృషికి ఏమైనా తెలుసా అనేసి మన సత్య లాగుతుందా ఏమనేసి వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా బామ్మగారికి అయితే కొంచెం లింక్ ఉందనేసి నాకు అనిపిస్తుంది. ఈ పాయింట్ కానీ ఖచ్చితంగా అనుకుంటే లైక్ చేయండి వీడియోకి. ఎందుకంటే బామ్మగారు ఒక్కరే ఆ ఇంట్లో అందరితో పోల్చుకుంటే బామ్మగారు ఒక్కరే కొంచెము పాజిటివ్గా ఉంటారు. పాజిటివ్గా థింక్ చేసి ఆ కృషి గురించి బాగున్నానా జాగ్రత్తగా ఉన్నానా అనేసి చెప్పడము అవంతా బామ్మగారు ఒక్కరి వల్లనే అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. సరే వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత సరే అనేసి క్రిష్కి చెప్తుందా లేదా అనేసి అన్నామంటే క్రిష్కి అయితే చెప్పదండి. ఎందుకంటే క్రిష్ మా బాబు మా రక్తము అనేసి క్రిష్ వాళ్ళ నాన్న కోసం అంత చేస్తున్నాడు కదా. అదే ఎక్కువ బ్లాస్ట్ అయినప్పుడు, ఆ బ్లాస్ట్ అంటే ఏదన్నా పెద్ద సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ నాన్న ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అప్పుడు రివీల్ అవుతుంది. కానీ క్రిష్కి అయితే సత్యభామ అయితే 100% చెప్పదనుకుంటాను. సంపంగి అయితే 100% చెప్పదనుకుంటాను. ఎందుకు చెప్పదు అంటే ఇప్పుడు క్రిష్ ఎంత మీరు చెప్పిండే దానికి కూడా ఓటేశారు కదా మీరు, మీ అందరు కరెక్ట్, చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే మీరు సీరియల్ని కూడా ఎంత అర్థం చేసుకున్నారో నాకు ఈ విషయంలోనే ఆ ఓటింగ్లోనే నాకు తెలిసింది. మీరు చెప్పిండేది 100%, 62% అంటే ఫస్ట్ క్లాస్లో వచ్చినట్టు లెక్క. 60% అని ఫస్ట్ క్లాస్లో వచ్చినట్టు మీరందరూ సీరియల్ని ఎంతలా ఆదరిస్తారంటే అంటే ఫస్ట్ క్లాస్లో చెప్పారు. నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. అలాగనేసి క్రిష్ సత్యభామ చెప్పింది అనే ఓటేసిన వాళ్ళు మాత్రం తక్కువ చేయకూడదు. ఎందుకంటే సీరియల్ని రెండు పక్కల చూడాలి, బొమ్మ చూడాలి, బొలుసు చూడాలి. కాబట్టి ఇటు చెప్పిన ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విసిగిపోయింది సత్య, మామూలుగా విసిగిపోలేదు, చాలా విసిగిపోయింది. అసలు ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ప్రేమ లేనితనం, ఆ విధంగా అంతా చూసి, ఆ రౌడీజం చూసి విసిగిపోయింది సత్య. అప్పుడు విసిగిపోతే అప్పుడు నా భర్తని ఇక్కడి నుంచి బయటికి తీసుకోవాలనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ 38% వేశారు. 38% ఆ విధంగా కూడా జరిగే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఇప్పుడు నేను జరగదు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే సత్య విసిగిపోయింది అక్కడ. విసిగిపోతే అప్పుడు చెప్పినారంటే వాళ్ళ నాన్న ఊరు ఎక్కడ అనేసి బాపు నిలదీసినారంటే బాపు ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి సత్య తీసుకెళ్ళిపోవచ్చు. అట్ట కూడా ఆలోచించవచ్చు. సీరియల్ని ఒక పక్కే ఆలోచించినాం అంటే పాజిటివ్ వైబ్సే ఆలోచించినాం, నెగిటివ్ వైబ్స్ మిస్ అవుతాయి. నెగిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే హీరో హీరోయిన్ కష్టపడతా ఉంటేనే మనకు చూసేకి బాగుంటుంది. అదే హీరో హీరోయిన్ హ్యాపీగా ఉన్నారనుకోండి ఆ సీరియల్ చూసేకే బాగుండదు. దానికోసం అనేసి చెప్తాను, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అక్కడ వాళ్ళ అన్నకు తెలిసింది. వాళ్ళ అన్న ఇంకా క్రిష్ పైన ఎలాంటి పగ తీసుకుంటాడు అంటే ఏం చెప్తాడు, వాళ్ళ కొడుకు క్రిష్ వాళ్ళ రుద్ర చెక్ చేస్తాడా ఎవరు అనేసి, లేకపోతే మన సత్య చెక్ చేస్తుందా, లేకపోతే నిజం తెలుస్తుందా, లేకపోతే వాళ్ళ అమ్మని అడతాడా ఏమనేసి మనము అయితే ఈగర్లీ వెయిట్ చేద్దాం. మంచి ఎపిసోడ్స్ వస్తాయి. ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది. మంచి మంచి కంటెంట్ సీరియల్ సంబంధించి మంచిగా పూర్తిగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ఎల్లి సీరియల్ కోసం ఊరికే స్లైడింగ్లు పెట్టేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేసి ఏదేదో చేసేసి కహానీలు చెప్పే వాళ్ళ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మీ మైండ్ అంతా ఖరాబ్ చేస్తారు. దానికోసం అనేసి మన సీరియల్ ఏముందో పాయింట్ పాయింట్ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతసేపు వీడియో చూసాను ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.